నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించనుంది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 100 రోజుల్లో 2 కమిషన్లు విచారణ పూర్తి చేయాలని కోరింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీగా అవినీతి జరిగిందని, అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమారెడ్డిలు ప్రకటించారు. ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు సీఎం లేఖ రాయగా, ప్రస్తుత న్యాయమూర్తిని కేటాయించడం వీలు కాదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో విశ్రాంత న్యాయమూర్తి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. అటు కాళేశ్వరం, ఇటు విద్యుత్తుపై వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఘోష్ పశ్చిమ బెంగాల్కు చెందినవారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా, తర్వాత ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వరంగల్ జిల్లాకు చెందినవారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ చైర్మన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్గా ఉన్నారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.